గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే స్వామీజీ, ఇప్పుడు ఆహారం అన్నారు కదా, సాత్విక ఆహారం అని చెప్పి. అంటే మాంసాహారం తినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో అసలు మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో నీ జిహ్వ చాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నా. దేవత తింటుగా. కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఓకే, ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాను. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతు ఉంది. ఏంటి స్వామి? వాటిని బలి ఇయ్యరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కురుకు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాంగా. అవసరమైనటివి, అవసరం లేనటివి, దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండామే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది? నేనే బాగుండాలా అనేది ఎట్లుంది? అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. అమ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును, అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా. కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూర వేయి, పప్పు వేయి, సాంబారు వేయి అని అడుక్కుంటా తినేది. నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు, ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయ్యి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గడ్డి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. ఆ లక్షణాలు కావు. నీలో ఉన్న ఆ అలసత్వం, అవికారత్వము, అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఉంది, ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా చచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే వీడి ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ. అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును.
కూరలు ఉన్నాయి దానికి, ఆ, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ. ఉమ్, అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. ఆ, బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళీ మన మీద పంజా విసరదు. ఉహుం, అది ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ, దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. ఓకే. దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. ఉమ్, మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? ఉమ్, నువ్వు క్రూరుడివే. అవును. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఉమ్, ఉమ్, ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని రజోగుణాన్ని పెంచుతాయి. ఆహా, బాగా కారం తినండి, ఉమ్, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. వస్తుంది. అవును. ఈ కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం ఉమ్, మనం తింటున్న ఆహారం. ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూరలు పండ్లు ఎన్ని ఇచ్చాడు. ఉమ్, మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. ఉమ్, ఉమ్, దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు అది. అవును. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. అది వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. ఓకే. గత జన్మ కర్మానుసారం ఉమ్, వాళ్ళకి ఏం జరగాలనో అది జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఓకే. అయితే స్వామీజీ ఇప్పుడు ఈ రోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, ఉమ్, ఉమ్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు, అవి త్వరగా గ్రో కావాలని, అవును, అవును. ఎక్కువ బరువు తూగాలని. ఉమ్, ఉమ్, అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి ఆ, మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగిటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమవుతాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే, ఓకే. అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. ఉమ్, సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఉమ్, ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? ఉమ్, బస్ హోగా, వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ ఒక 1/2 కిలో తిన్నారు అంటే ఉమ్, 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. ఉమ్, ఉమ్, దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి ఉమ్, ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, ఉమ్. టైం క్లాక్ అన్నీ దెబ్బతింటాడు. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం వాళ్ళ చూస్తుంటాం కదా. హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే. మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఉమ్, ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్వికాహారం. ఉమ్, అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్ళలో కాదు, నీళ్ళలో తిమింగలాలు ఉంటాయి, ఉమ్, భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఉమ్, ఏనుగు. ఉమ్, ఇంకా రెండోది ఖడ్గమృగం. ఉమ్, అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ, ఆ 2 తినేటి ఏంటి? ఉమ్, గడ్డి. బలము ఉమ్, తినే మాంసాహారంలో లేదు. ఉమ్, కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఉమ్, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, ఆ, అవి ఏ కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. అవును. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే అన్ని ఉడకేసి వింతగా. తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. ఉమ్, అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, అవును, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. చేస్తున్నాం. దునియా గోల్ హై, ఉమ్, ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, అవును, మళ్ళీ అవును. అక్కడికే వస్తుంది. వస్తున్నాం. ఉమ్. అయితే ఇప్పుడు ఆహారము, మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. యా, తప్పదు. ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్. అవును. ఉమ్, ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే. అంతే. ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోటితో కంపారిజన్ వదిలిపెట్టాలి ఫస్ట్. ఉమ్, ఉమ్, నేనుగా ఉంటాను, ఉమ్, నా వరకు నేను ఉంటాను.
నేను బాగుంటే లోకము బాగుంటుంది. ఉమ్, ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. ఉమ్, రెండవది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఉమ్, పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు. ఉమ్, వెంటనే కంటద్దాలు షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం. అవును. పండ్లు ఊడగొడతాడు. ఉమ్, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం. ఉమ్, వినకుండా చేస్తాడు. ఉమ్, చెవిటి మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం. అవును. అక్కడనే డై మొదలైంది మన డై. సో ఈవిడు ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు. ఇంకా ఆ, ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి. వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకొని. ఉమ్, ఓకే. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. ఉమ్, మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. ఆ, చెట్లు కొట్టేస్తున్నాం, ఆ, అడవులను నరికేస్తున్నాం. అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఉమ్, ఓ పులి ఊరి మీద పడింది. అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు. ఆహా, అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. అవును. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే ఉమ్, లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు. అవసరమా? ఉమ్. మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే అందుకే ప్రయత్నం ఇప్పుడు చెయ్యాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది ఆ, భూమాత క్షమయా ధరిత్రి, ఆ, భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీకుతాడు, ఒకసారి పీకుతుంది ఉమ్, కదా. అవును. తల్లి అయినా కానీ దండిస్తుంది. అవును. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఉమ్, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తాడు. 2 సెకండ్లు కదిలితే చాలు, ఉమ్, అంతా అతలాకుతలం. జై శ్రీరామ్ హో జాతా అంతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. కారణం అంటే ఇదే. ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు, అవును, వాతావరణం కాలుష్యమైంది, అవును. ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఉమ్, ఉమ్, ఈ 2 పెరిగిపోయినాయి. అవును. పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు? నరికేస్తారు. నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? ఉమ్, అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతోంది. అది పెరిగితే ఏమవుతుంది? సముద్రం ముందుకు రాను మొదలు పెడుతుంది. ఉమ్, ఉమ్, మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి.